హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవికా వైన్స్. ఎట్లున్నారు దోస్తులు మీరందరూ? మేమైతే మంచిగా ఉన్నాం దోస్తులు. వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ అండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న గంట సింబల్ని నొక్కండి. అలా చేస్తేనే మా వీడియోస్ మీ నోటిఫికేషన్స్లో వస్తాయి. మీ అందరికీ తెలుసు కదా దోస్తులు, మన వీడియోస్లోని పాత్రలు ఇంకా సన్నివేశాలు కేవలం కల్పితాలు మాత్రమే, ఎవరిని ఉద్దేశించినవి కాదు. కేవలం మిమ్మల్ని నవ్వించడానికి మాత్రమే దోస్తులు. ఇంకా తెలుసు కదా దోస్తులు, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. అట్లనే వీడియో ఎట్లుందో కామెంట్లో చెప్పండి. మళ్ళీ కొత్త ఆప్షన్ ఒకటి వచ్చింది కదా దోస్తులు, హైప్ ఆప్షన్. హైప్ కూడా చేయండి. మరి మీరు ఎంతగానో ఇష్టపడుతున్న ఆడబిడ్డ ఇంటికొస్తే సిరీస్లో పార్ట్ 87కి వచ్చేసాము. చాలా చాలా సంతోషంగా అనిపించింది దోస్తులు. చాలా థ్యాంక్స్ మీ అందరికీ. నిన్న నాకు రాజుకి చాలా మంది కంగ్రాచులేషన్స్ చెప్పారు కదా. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు ఇలాగే మా వీడియోస్ని చూస్తూ మా ఛానల్ని సపోర్ట్ చేస్తూ మమ్మల్ని ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మరి మన వీడియోలో ఈరోజు ఏముండబోతుందో లేట్ చేయకుండా వెళ్ళి చూసేద్దామా? బంటి, ఇంకా ఎన్ని రోజులు నాతో మాట్లాడకుండా ఉంటావు? నాతో ఎప్పుడు మాట్లాడుతావు బంటి? ఇంకా నా పైన కోపం పోలేదా నీకు? రోజు కాల్ చేస్తూనే ఉన్నాను, ఒక్కరోజు కూడా లిఫ్ట్ చేయాలనిపించట్లేదా నీకు? నేనేమైపోతానో అని బెంగలేదా నీకు? బంటి, నేనేం చేశాను అమ్మా? ఏం తప్పు చేశానని బంటి నాతో మాట్లాడట్లేదు? మరి ఎందుకు బంటి నాతో మాట్లాడట్లేదు? నువ్వైనా చెప్పు అమ్మా. ఎందుకంటే బంటి ఇప్పుడు చదువుకుంటున్నాడు. ఈ టైంలో ఈ ఏజ్లో ఇవన్నీ కరెక్ట్ కాదు కదా మిన్ను. మరి నేనేం చేయను అమ్మా? మర్చిపోలేకపోతున్నాను బంటిని. బంటితో మాట్లాడాలనిపిస్తుంది, బంటిని చూడాలనుంది ఒకసారి. బంటి మీద నాకు ప్రేమ ఉండడం తప్ప? లేదు మీనాక్షి, ప్రేమ తప్పు కాదు, ప్రేమించడం కూడా తప్పు కాదు. కానీ ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు? నువ్వు ఈ ఏజ్లో చదువుకోవాలి కదా, ఇవన్నీ ఎందుకు? ఏమో అమ్మా, నాకేం అర్థం అవ్వట్లేదు. ముందు నువ్వు ఫోన్లో ఫోటో తీసి. అమ్మో, నా ప్రాణం ఆగిపోతుంది. బంటి అసలు నాతో మాట్లాడమే లేదు. కనీసం ఈ ఫోటో అయినా చూసి సంతోషపడతాను. అలా చేయడంతో నీకు ఇంకా పిచ్చి ఎక్కువవుతుంది మీనాక్షి. నువ్వేమైనా ఎన్నన్నా అనుకో అమ్మా, నేను మాత్రం తనని మర్చిపోకుండా ఉండలేను. మర్చిపోమని ఎవరంటున్నారు మీనాక్షి? ఉంచుకో, కానీ మనసులో పెట్టుకో. అది రావాల్సిన టైం అప్పుడు బయటకు వస్తుంది అంతే. మీనాక్షి, మమ్మీ వచ్చింది. ఎందుకు భయపడుతున్నావు మీనాక్షి? నువ్వు ఊరుకో అమ్మా, మమ్మీ చూస్తుంది ఫోటో. నువ్వు తప్పు చేయడం లేదంటున్నావు కదా, మరి తప్పు చేయనప్పుడు ఎందుకు భయపడుతున్నావు? అమ్మో, మమ్మీ ఆ ఫోటో చూస్తే నాకు భయం. నువ్వు భయపడుతున్నావంటే నువ్వు ఖచ్చితంగా తప్పు చేస్తున్నావని అర్థం. తప్పు చేయనప్పుడు ఎవరు ఎవరికి భయపడనవసరం లేదు. చూస్తే ఏమవుతుంది? చెప్పేసేయ్ మమ్మీకి. మమ్మీకి ఖచ్చితంగా చెప్తాను అమ్మా, కానీ ఇప్పుడే కాదు. మరెప్పుడు? నేను బాగా చదువుకొని మంచి జాబ్ తెచ్చుకున్నాక అప్పుడు చెప్తాను. నేను కూడా అంటున్నది అదే. బాగా చదువుకొని మంచి జాబ్ తెచ్చుకున్నాక అప్పుడు బంటి గురించి ఆలోచించుకొని. నా వల్ల కాదు. మీనాక్షి, మమ్మీ, ఒక్కదానే కూర్చొని ఎవరితో మాట్లాడుతున్నావు? అది మమ్మీ. ఏమ్మా? మీనాక్షి, నా గురించి చెప్పొద్దు. నా గురించి నువ్వు ఎవరికైనా చెప్పావంటే నేను మాయమైపోతాను. నేను మళ్ళీ నీ దగ్గరికి రాను. భయపడితేమ్మా, చెప్పానులే. ఏమైంది మీనాక్షి, అలా చేస్తున్నావు? నేను నువ్వేం మాట్లాడుకుంటున్నావు చాలాసేపటి నుండి? నేను వచ్చాక కూడా కంటిన్యూ చేస్తూనే ఉన్నావు. లేదు మమ్మీ, అదేం లేదు. ఫోన్లో ఇంకెవరితోనైనా మాట్లాడుతున్నావేమో అనుకున్నా. నేనెవరితో మాట్లాడతాను మమ్మీ? నాకెవరున్నారు? మీరు తప్ప. మీనాక్షి, మీ మమ్మీ ఇంటి వెరైటీగా మాట్లాడుతుంది. కొంపదీసి బంటి విషయం మీ మమ్మీకి తెలిసిందా? లేదు, ఎలా తెలుస్తుంది? నేను చెప్పలేనుగా. ఏంటి రామిన్ను, నీలో నువ్వే మాట్లాడుకుంటున్నావేంటి? ఏం లేదు మమ్మీ, ఊరికే అలా. నిన్ను ఫోన్లో ఏం ఫోటో అది? నిన్ను, నీ ఫోన్లో ఎవరి ఫోటో అది? నిన్నే నిన్ను అడిగేది. నీ ఫోన్లో ఎవరిదే ఫోటో?
చూస్తూ ఉన్నావు అప్పటి నుండి? వీడియో కాల్లో మాట్లాడుతున్నావా ఎవరితోనైనా? లేదు మమ్మీ, నేను అసలు ఎవరికి కాల్ చేయలేదు. ఎందుకంత కంగారు పడుతున్నావు? ఏం లేదు మమ్మీ. ఈరోజు బాక్స్ తిన్నావా? మళ్ళీ తీసుకొచ్చావా? కొంచెమే తెచ్చాను మమ్మీ. ఎందుకు నిన్ను అలా చేస్తున్నావు? మొన్న చాలా సిక్ అయి డాక్టర్ దగ్గరికి వెళ్ళాం. డాక్టర్ ఏమని చెప్పాడు? బాగా తినాలని చెప్పాడా లేదా? చెప్పాడు మమ్మీ. మరి ఇంకా చిన్నపిల్లలా ఎందుకు అలా చేస్తున్నావు నిన్ను? రేపటి నుంచి ఖచ్చితంగా తింటాను మమ్మీ. ఇవాళ ఒక్క రోజుకి సారీ. మిన్ను, కాలేజ్ ఎలా ఉంది? బాగుంది మమ్మీ. ఇప్పుడెందుకు అడుగుతున్నావు? లేదు మిన్ను, కొత్త కాలేజ్ కదా, ఎలా ఉందని అడుగుతున్నాను. చాలా బాగుంది మమ్మీ, నాకైతే చాలా నచ్చింది. అందరూ ఫ్రెండ్స్ అయ్యారా? అయ్యారు మమ్మీ. చాలా బాగా మాట్లాడతారు నాతో. అన్నీ షేర్ చేసుకుంటున్నావా లేదా నువ్వు? అన్నీ షేర్ చేసుకుంటున్నాను మమ్మీ. నేను అడిగేది స్నాక్స్ బుక్స్ గురించి కాదు మిన్ను, నీ ఫీలింగ్స్ కూడా. మమ్మీ, నా పర్సనల్ ఫీలింగ్స్ ఎవరికి చెప్పాలనిపించదు నాకు. అన్నీ చెప్పుకోవాలి మిన్ను. మనసులో అన్నీ దాచుకొని భారం పెంచుకోవద్దు. అందరికీ చెప్పుకోవాలి. అంటే మన దగ్గర వాళ్ళకి చెప్పుకుంటేనే మనసులో భారం ఏముండదు. నాకు అలా ఇష్టం ఉండదు మమ్మీ. నాతో కూడా ఏం చెప్పవా? అన్నీ సీక్రెట్స్ మెయింటైన్ చేస్తున్నావా? లేదు మమ్మీ, నీకైతే నేను అన్నీ చెప్తాను. నిజమా? మీనాక్షి, ఏదో తేడా కొడుతుంది. మమ్మీ, నేను ఒక విషయం అడగనా? అడుగు మీను. ఇప్పుడే చెప్పానుగా నా దగ్గర ఏది దాచొద్దని. స్వప్న వదిన వాళ్ళ ఇంటికి వెళ్ళింది కదా. వస్తుంది కూడా, రేపు వచ్చేస్తుంది. అంటే రాకపోతే? ఎందుకు రాదు మీను? ట్రైనర్ని కూడా మాట్లాడాను, చెప్పాను కదా తనకి. ఒకవేళ రాకపోతే మనమే వెళ్ళి తీసుకొద్దాం. అవునా మమ్మీ, మనం వెళ్ళి తీసుకొద్దామా స్వప్న వదినని? దాందేముంది, వెళ్ళాంగా చాలాసార్లు. వెళ్ళి కార్లో తీసుకొద్దాం. మమ్మీ, రానక్క సరితక్కని కూడా కలవచ్చు. అదే మిన్ను, అన్నీ చెప్తానంటున్నావు కానీ ఇది మాత్రం చెప్పట్లేదు నువ్వు. వెళ్తే వాళ్ళని కూడా కలవచ్చు. కానీ నీకు కాలేజ్ ఉంటుంది కదా, నేను వెళ్ళి తీసుకొస్తాను వదినని. మమ్మీ, నేను కూడా వస్తాను ప్లీజ్. రానక్కని సరితక్కని చూడక చాలా రోజులవుతుంది. వాళ్ళిద్దరిని మిస్ అవుతున్నావా నువ్వు? అవును మమ్మీ, చాలా. రాణి అయితే ఉంటుంది కానీ సరిత ఉందో లేదో అక్కడ. ఏ మమ్మీ, సరితక్క వాళ్ళ ఊరు కూడా అదే కదా. సరితక్క వాళ్ళ ఇంట్లో ఎవరెవరు ఉంటారు? బంటి ఉంటాడు మమ్మీ. అంతేనా? ఇంకా వాళ్ళ హస్బెండ్ కూడా ఉంటాడు. బంటి హైదరాబాద్కి వెళ్ళిపోయాడంట, తను ఎప్పుడో చెప్పింది. అవునా మమ్మీ, బంటి ఇప్పుడు ఇక్కడ లేడా? ఆహా, ఇక్కడ చాలా డిస్టర్బెన్స్గా ఉంటేను అక్కడికి వెళ్ళిపోయాడని చెప్పింది సరితక్క. బంటి, నువ్వు ఇప్పుడు హైదరాబాద్లో ఉంటున్నావా? మరి సరితక్క ఎక్కడికి వెళ్తుంది? తెలీదు మీనాక్షి. అయినా నీకెందుకు అవన్నీ? రానక్కనైతే కలుస్తాం కదా. నేను సరితక్కను కూడా చూడాలి మమ్మీ. ఒకసారి సరితక్కతో మాట్లాడాలి. ఏం మాట్లాడతావు? సరే, నువ్వైతే ఏదైనా అసైన్మెంట్స్ ఉంటే చేసుకోపో వెళ్ళు. కొన్ని ఉన్నాయి మమ్మీ, రేపు చేసుకోవచ్చు. అన్నీ పెండింగ్లో పెట్టొద్దని చెప్పాను కదా మిన్ను. ఏ రోజు వరకు ఆ రోజు ఫినిష్ చేసుకోవాలి. అబ్బా మమ్మీ, ఎందుకు అలా తయారవుతున్నా మిన్ను? బాగా చదువుకోవాలని చెప్పాను కదా. ఇది చదువుకునే ఏజా ఇంకేదైనా? చదువుకునే ఏజే మమ్మీ, నేను బాగానే చదువుకుంటున్నాను. కావాలంటే నువ్వే చూస్తావుగా నాకు ఎలా మార్క్స్ వస్తాయో. మాటలు చాలు మిన్ను, నువ్వు ఫస్ట్ వెళ్ళి చదువుకో. ఈ మధ్య అసలు నీ చేతిలో నాకు పుస్తకమే కనిపించట్లేదు. ఒకసారి నేను మీ ప్రిన్సిపల్తో కూడా మాట్లాడాలి. బా మమ్మీ, ఏంటిది? మాట్లాడు, నీకే తెలుస్తుంది. నేను బాగా చదువుతున్నాను. సరే, చూస్తాను. నువ్వు బాగా చదువుకుంటేనే ఫ్యూచర్లో లైఫ్లో నువ్వు ఏదంటే అది చేయొచ్చు. ఏదైనా చేయొచ్చా మమ్మీ? ఏదైనా చేయొచ్చు. నువ్వు బాగా చదువుకుంటే మాత్రమే నేను నీకు సపోర్ట్ చేస్తాను, ఏ విషయంలోనైనా. అయితే నువ్వే చూడు మమ్మీ, నేను ఎలా చదువుతాను. రానికి గుడ్ న్యూస్ చెప్దామంటే ఇంకా లేస్తలేదు. ఎంతసేపు ఆడుకుంటుంది పాప. మా డాక్టర్ కూడా ఎంతసేపు వెయిట్ చేస్తుంది. మెల్లగా లేపుదాం. రాణి, రాణి, ఎంతసేపు ఆడుకుంటావే బంగారం? లేవు. ఏ రాణి బంగారం, లే. లే రాజు. ఎంతసేపు అవుతుంది? నువ్వు తిని చెప్పు.
అప్పుడు ఎప్పుడో తిన్నావు మధ్యాహ్నం. ఆకలి ఎట్లే? నాకు ఇప్పుడు ఏం వద్దు రాజు, నువ్వు తినిపో. నేను ఇవాళ తినా, రేపు తింటా. నువ్వు తినకపోతే తినకు, మరి నా చిట్టి తల్లికి ఎవరు పెడతారు? నువ్వే పెట్టు రాజు. మరి లే పెడతా. నువ్వు తినకపోతే నా బుజ్జిరానికి ఆకలేదా? లేవు. ఏంటి రాజు నువ్వు? పడుకోనివ్వు నన్ను. నువ్వు పడుకో, నిన్నెవరు లేవమంటున్నారు? నా చిట్టి తల్లి డాడీ నాకు ఆకలేస్తుందని చెప్తుంది. డాడీ? ఏంటి రాజు? నీ బుజ్జలోని బుజ్జిరాని డాడీ నాకు ఆకలేస్తుంది, మమ్మీని లేపు అని చెప్తుంది. ఏంటి రాజు? డాడీ నాకు ఆకలేస్తుంది, మమ్మీని త్వరగా లేపు అంటుంది. ఎవరు? నీ బుజ్జలోని నచ్చింది రాని. నువ్వు చెప్తుంది నిజమా రాజు? ఉమ్. డాక్టర్ కన్ఫర్మ్ చేసిందే నువ్వు ప్రెగ్నెంట్ అంట. థ్యాంక్ యూ రా, థ్యాంక్ యూ సో మచ్. నువ్వు చెప్పేది నేను నమ్మలేకపోతున్నాను రాజు. నిజమే, డాక్టర్ అన్ని టెస్టులు చేసింది, కన్ఫర్మ్ అంట. థ్యాంక్ యూ రాజు, నన్ను మమ్మీని చేస్తున్నందుకు. నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలి, నువ్వు నన్ను డాడీని చేస్తున్నావు. అందుకే ప్రొద్దున నుంచి అంత ఎలానో ఉంది రాజు, కళ్ళు తిరుగుతున్నట్టు అనిపిస్తూనే ఉంది. మరి అక్కడికి ఎందుకు వెళ్ళావు? ప్రొద్దున్న నుంచి అలా ఉంటే నాకు చెప్పేది లేదా? నార్మల్గా అలా అవుతుందేమో అనుకున్నా రాజు. ఇప్పటి నుంచి కొంచెం ఏమనిపించినా నాకు చెప్పాలి, ఓకేనా? సరిత వెళ్ళిందా? పోయిందే పాపం, ఇప్పుడే పోయింది. దానికి తెలుసా మరి? తెలుసు తెలుసు. అది ఎప్పుడు చెప్తుందో ఏమో గుడ్ న్యూస్. సరేనే, నేను పోయి డాక్టర్ని తీసుకొస్తా. పాపం అప్ప నుంచి వెయిట్ చేస్తాను నువ్వు పడుకున్నావని. రాజు ఒకసారి ఇలా రా. లవ్ యూ రాజు. లవ్ యూ టూ బంగారు. ఈ డాక్టర్ది బయట కూర్చుంటా అన్నది మళ్ళీ లోపలికి ఎందుకు వచ్చింది ఏమో? అంటే మనం ఏమైనా ముచ్చట్లు పెడతాన్నామేమో ఇండానికి వచ్చింది కావచ్చు. మమ్మీ, నన్ను అయితే గీమె హాస్పిటల్కి మాత్రం అస్సలు తీసుకుపోకుండ్రి. గీమె దగ్గరికి ఎందుకు తీసుకుపోతాం బిడ్డ? మీ అత్త పెద్ద పెద్ద హాస్పిటల్లో చూపించుతుంది, పెద్ద పెద్ద డాక్టర్లకు చూపించుతుంది మీ అత్త. ఈ చిన్న చిన్న డాక్టర్లకు చూపించుతామా బిడ్డ నిన్ను? వదిననే పంపినట్టుంది మమ్మీ, మనం ఏం మాట్లాడుతున్నామో వినమని. వీళ్ళేంటి ఎప్పుడు చూసినా గుసగుసలాడుతూనే ఉన్నారు? ఏంది డాక్టరు, నువ్వు అచ్చం బీబీ నాన్సార్ లెక్కనే ఉన్నావు. బీబీ నాన్సారు బిగ్ బాస్ నాన్సారు మీకెందుకులే కానీ. అబ్బో, దీనికి బిగ్ బాస్ మీద కూడా నాలెడ్జ్ ఉన్నది మమ్మీ. బిగ్ బాస్ అని అవగా స్టార్ట్ అయింది, చూనిస్తానే లేరేందే నన్ను. నేను కూడా మంచిగా వండుకొని చూద్దాం అనుకున్నా, కథ సీన్ క్రియేట్ చేసి పెట్టిండ్రు. దానిలా అల్జిబిత్తు బొల్జిబిత్తు ఎవరో ఉంటారు కానీ దాని అంటే నాకు మస్తు ఇష్టం. చూస్తేనే ఉండబుద్ధి అవుతుంది నేను. ఎవరు మమ్మీ, బిగ్ బాస్లోనా? అవునే, ఆయన ఒకసారి ఫస్ట్ వచ్చిండు, మళ్ళా ఆయనది సగం ప్రైజ్ ఇంకొక ఆయనకి ఇచ్చిండు. అది అభిజిత్ మమ్మీ. అభిజిత్ అంటే నాకు మస్తు ఇష్టం, సిగ్గు అవుతుంది ఆయన చూస్తే. ఇంతకీ మీరు ఏమవుతారు రానికి? నేను అత్తమ్మనైతా, నా కొడుకునే వేసుకున్నది అది రాని. దాని రాని మొక్క మంగడపోతే. అబ్బో, ఇంట్రడక్షన్ చాలా పెద్దగా ఇచ్చారు. మరి నువ్వెవరు? అది నా బిడ్డే. ఇక రానికి రాణి మొక్క మంగడపోనుకు అది నైతుంది ఇది. ఓహో, మీ కూతురికి మాటలు రావా? మూగదా? ఏంది డాక్టర్, నువ్వు అసలు డాక్టర్వేనా? నా బిడ్డను పట్టుకొని మూగదా అంటావా? నువ్వు అసలు డాక్టర్వే కాదు, నీకు గాయంతో తెలియదు. అవును మరి, ఇప్పటిదాకా గుసగుసలాడింది, ఇప్పుడు అడిగితేనేమో మీరే సమాధానం చెప్తున్నారు. ఏంటి నీ కూతురు పేరు? స్వప్న. నా స్వప్న సుందరి నా బిడ్డ. నీ స్వప్న సుందరికి నోరు లేవట్లేదా? ఏమైనా ఇంజెక్షన్ చేయమంటారా? ఇవన్నీ మమ్మల్ని ఎందుకు అడుగుతున్నారు? అమ్మో, ఈమెకి పొగరు బాగానే ఉంది. రాణిని చాలానే కష్టపెట్టుతట్టున్నారే. ఏం లేదు, నేను ఇక్కడ కూర్చొని చాలాసేపు అవుతుంది. రాణికి ఎలా ఉందని అడగట్లేదు ఏంటి ఒక్కరు కూడా? మీకు అసలు తనపై కన్సర్నే లేదా? ఆ పందులకు రాణి మీద ఎందుకుంటది? పందులు లెక్క విన్నామా పన్నామా తెల్లారిందా ఇంతే. నువ్వు టెస్టులు చేస్తానన్నారు కదా డాక్టర్, అవి వచ్చినాక అడుగుదామని అనుకున్నాం. టెస్ట్ రిపోర్ట్స్ వచ్చినాయి, అన్నీ వచ్చినాయి. అవునా, ఏమైందట? గదైతే మంచిగా తింటుంది డాక్టర్, మరి వీక్నెస్ ఎందుకు వస్తుందో ఏమో. ప్రొద్దున కిలో మటన్ తిన్నది దగ్గర. ఎందుకు? పట్టి మటనేనా?
లివర్ తిన్నది, తలకాయ కూర తిన్నది, బోటి కూర తిన్నది, అన్నీ తిన్నది. మంచిగా దాని దోస్తుంటికి గారెలు కూడా మింగచ్చింది. ఒక్కొక్కటన్నా తేలే. తిని బతుకు. పుట్టుట గిట్టుట కొరకే అంటారే, కానీ మీరు పుట్టుడు మాత్రం తినుటకే. గట్టిగా తినుటకే కాదు, ఆంబొత్తుల లెక్క మెక్కుటకే మీ పుట్టుక. మీ పుట్టుకరమా నోయ్య. ఓన్లీ ఫుడ్ తోటే రాదు వీక్నెస్, మెంటల్ స్ట్రెస్ కూడా ఉంటుంది. ఫిజికల్గా ఎంత ఫిట్గా ఉన్నా మెంటల్గా బాగుంటేనే మనిషి బాగుంటాడు. కొందరు మాటలతోటి చిత్రహింసలు పెడతారు చూడండి, అలాంటి వారి చుట్టూ ఉంటే మెంటల్గా చాలా వీక్ అవుతారు. దాంతోపాటు ఫిజికల్ ఫిట్నెస్ కూడా పోతుంది. అందుకే ఇలాంటి వీక్నెస్లు వస్తాయి. ఒక్కొక్కరినైతే జైలు వేసినట్టు పెడతారు, గిడనైతే దాని ఇష్టరాజ్యం. మంచిగా పోయి బెడ్ మీద బార్లా వంటది. నా కొడుకు మంచి బెడ్ రూమ్ వేయించిండు దానికి. మంచిగా దోస్తులని అదని ఇదని ఎప్పుడు బయట తిరుగుతూనే ఉంటుంది. ఇక తిండికైతే లెక్కనే లేదు మా ఇంట్లో. అన్ని రకాలు తెప్పిస్తా నేను నా బిడ్డను అన్నది నాకు అన్ని రకాలు. అది తింటుంది మంచిగా సాటుకొక్కత వేసుకొని. ఆ సాటుకి వేసుకుంటే నవ్వుకుంటావే, ఆ వాసన పసిగట్టవు. ఎంత ఈక్నెస్ ఉన్నా ఏమున్నా మంచిగా పని చేసుకోవాలి. గిరగిర తిరుగుకుంటా రోజు వేసుకునే పనులు చేసుకుంటేనే మంచిగా ఉంటుంది ఆరోగ్యానికి. లేదు తను ఇప్పుడు రెస్ట్ తీసుకోవాలి. నువ్వు పంది కూర్చున్నట్టు కూర్చుంటావు కానీ రోజు బర్రె సోఫాలా. నీకేం పుట్టింది మరి? ఒక్క పని చెయ్యవు, ఇటు నుంచి ఇటు తిరగడానికి కూడా దీనికి గంట పడుతుంది. ఆరోగ్యంగా ఉండడానికట గిరగిర పని చేయనట. ఆ బిడ్డను కూడా మేపుతాది పందిని మేపినట్టు. దానికి ఎక్సర్సైజ్ లేదు, మన లేదు, బలేదు. తింటాడు పంటాడు. అది ఎట్లడికి పాడేదో ఏమో. రాని మెల్లగరా. చూసినావా మమ్మీ అన్నయ్య ఓవర్ యాక్షన్? అయ్యో దానికి ఇప్పుడు నడక నువ్వే నేర్పబడితేవారా? అత్తది నడు. కానీ నువ్వు ఇక్కడికి వచ్చావా? డాక్టర్ నేనే అక్కడికి వచ్చేదానిగా రాని, ఇక్కడి దాకా ఎందుకు వచ్చావు? రాజు నువ్వు తనకి చాలా రెస్ట్ ఇవ్వాలి. అలాగే డాక్టర్. చూసినావా అని మమ్మీ, మా నాన్నగాడే ఓవర్ యాక్షన్ అంటే ఈ డాక్టర్ది ఇంకా ఓవర్ యాక్షన్ చేస్తుంది. అది నర్సులు కూడా నడవద్దట, ఇదే ఆడిపోతుందట. అది దీని దోస్తు గిట్టన అయిందే, బాగా ఊసుకొస్తుంది దాన్ని. ఇదంత సీన్ లేదు మమ్మీ, మన వదినకు డాక్టర్లు దోస్తులు ఉంటారా? రాని నా ముందు కూర్చో. అక్కడ కూర్చో రాని మంచం మీద. నో బ్యాక్ సపోర్ట్ కావాలి. మీరు లేవండి, తనకి బ్యాక్ సపోర్ట్ కావాలి. సోఫాలో కూర్చుంటుంది. ఏమంటది డాక్టర్ అమ్మ? బాకు బ్యాక్ సపోర్ట్ కావాలి, వెనుక కొరిగి కూర్చోవాలి. అయితే గడ కింద కూర్చొని మంచాన్ని కొరుగు మను. ఏ అమ్మాయి నువ్వు దిగు ఫస్ట్, మీ వదిలేని కూర్చోనివ్వు. పర్లేదు డాక్టర్, నేను ఇక్కడ కూర్చోగలుగుతాను. నువ్వు ఆగురాని. ఏ అమ్మాయి లేవు, చెప్తుంటే వినిపిస్తలేదా? మీ మమ్మీ అంటే లావుగా ఉంది, తను లేవలేదు, నీకేమైంది? అమ్మ బద్మాషిది, అందరు నన్ను ఐశ్వర్యరాయ్ లెక్కుంటారంటారు, ఇదేమో నన్ను లావుగా ఉన్నదంటాంది బర్రెది. అయ్యవ్వో నా బిడ్డనే లేవమంటాంది గిరి. ఓ డాక్టరు ఏంది నా బిడ్డను లేవమంటున్నావు? అది అట్టి మనిషి అనుకుంటున్నావా? అది నీళ్ళు పోసుకున్నది. ఏంటి నీళ్ళు పోసుకున్నది? నీళ్ళు అంటే ప్రెగ్నెంట్. ఓ అవునా, సారీ. తల్లిగారింటికి వచ్చింది, మేము దానికి సేవలు చేయాలి. కానీ తను చాలా స్ట్రాంగ్ ఉంది. నాకు తెలిసి తనకి బెడ్ రెస్ట్ లాంటివి ఏం లేవు. రాణి చాలా వీక్ ఉంది, తనకి బెడ్ రెస్ట్ అవసరం. వదినకి బెడ్ రెస్టా అంటే? అవును, నువ్వు అత్తవి కాబోతున్నావు. అమ్మ మీరు నానమ్మ కాబోతున్నారు. నానమ్మ కాదు అమ్మమ్మ. నా బిడ్డ నీళ్ళు పోసుకుంటే నేను అమ్మమ్మనైతా, నానమ్మని కాదు. మమ్మీ నువ్వు అమ్మమ్మ అయినావు ఆల్రెడీ, కానీ ఇప్పుడు నానమ్మ కూడా అవుతున్నావు. ఏంద్రా? అవును మమ్మీ, రాణి ప్రెగ్నెంట్. ఏంద్రా నువ్వు అనేది? రాణి నీళ్ళు పోసుకున్నదా? చీయవ్వా. రాణి నా బంగారు తల్లి, కంగ్రాచులేషన్స్ రాణి. థ్యాంక్ యూ అమ్మమ్మ. ఈ బొడ్డు చూడు ఎట్లా పరిశాన్ అవుతుంది. అయ్యవ్వో నువ్వేందే పింజారు ముఖం పెట్టుకొని చూస్తాను. ముఖం చూడు ఎంత ఎర్రగైందో, కర్ర ముఖం దాని ముఖం కూడా ఎర్రగైతుంది. రాణి నువ్వు వెళ్ళి అక్కడ కూర్చో. రాజు మీ మదర్ పేరేంటి? అనసూయ డాక్టర్. అనసూయ నోరు మూసుకోండి, దోమలు పోతాయి లోపలికి. దోమలేం కర్మ డాక్టర్, దాని నోట్లకు ఏనుగుల్ని కూడా పంపిస్తుంది.
దాని ఫోటో చూసిండ్రా ఎంతుందో? ఇదేంటి ఇది గర్భవతి ఎందుకైంది? నీ బొందకు గర్భవతి ఎందుకు అవడైంది? ఇది గిట్లనే ఉండక దీనికి పిల్లలు అవసరమా? మంచిగా నాకు నా బిడ్డకు సేవలు చేసుకుంటా మంచిగా తినుకుంటా వండక పోరగాన్లు ఎందుకు దీనికి? థు, నీ బతుకు నిన్ను చూస్తే కాండ్రికి చూంచబుద్ధి అవుతుంది నీ ముఖం మీద. గంట కుళ్ళెందుకే నీకు దాని మీద? నీ కొడుకు అంటే కూడా ప్రేమ లేదా అవి నీకు? నువ్వు నానమ్మవైతానవే దరిద్రపు ముఖపు దానా? అమ్మమ్మవైతే చాలావే, నానమ్మవు తాతయ్యవు కావద్దా? నా బిడ్డ అయింది మరి, నా కోడలు ఎప్పుడైతుంది అని ఎదురు చూడాలి. దొంగముండ పిల్లలు ఎందుకు అంటుంది దరిద్రపు ముఖవి? నువ్వెందుకు పుట్టి మునిగినావే మరి? భూమి మీదకి ఎందుకు వచ్చినావు? నువ్వు లేకపోతే దరిద్రాలు ఏవి లేకపోతుండే నాకు. భలే ఉన్నారు ఇద్దరు. వదిన మరదళ్ళు ఇద్దరు ఒకటేసారి ప్రెగ్నెంట్ అయ్యారు. రాజు, రిపోర్ట్స్ అన్నీ వచ్చాయి. తనని నువ్వు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. మీరు కూడా వినండి అనసూయమ్మ గారు. వింటన్నా, చెప్పండి. ఈ ఆళ్ళదాళ్ళు వింటే అయిపోయా, నేను వినుడు ఎందుకు? మినిమం 1 month అయితే ఖచ్చితంగా బెడ్ రెస్ట్ ఉండాలి. ఇలా ఈ రూమ్లో నుంచి ఆ రూమ్లోకి నడవడం కూడా వద్దు. కొంచెం స్కానింగ్ కూడా చేసి టెస్ట్ చేయాలి. అంటే డాక్టర్ ఏమైనా ప్రాబ్లం ఉందా? లేదు, అన్నీ నార్మల్గానే ఉన్నాయి, కానీ ఖచ్చితంగా ఒకసారి స్కాన్ తీసి చెక్ చేయాలి. అప్పుడు క్యానింగులు బీనింగులు ఏమున్నాయి? ఇప్పుడు ఏందో కొత్తగా పెడతాండ్రు. నెలకే కానింగులు అవసరమా? అవును డాక్టర్, ఇప్పుడే స్కానింగ్ ఎందుకు? పాపకి ఏమైనా ఎఫెక్ట్ అవుతుందేమో. లేదు రాజు, ప్రతి అమ్మాయికి కూడా గర్భసంచిలో కాకుండా ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అంటే గర్భధారణ గర్భసంచిలో కాకుండా ట్యూబ్స్లో కూడా అవ్వచ్చు. ఒకవేళ అక్కడ బేబీ గ్రో అయితే మాత్రం చాలా డేంజర్ అన్నమాట. సో మనం ముందే స్కానింగ్ చేసుకుంటే మనకి తెలిసిపోతుంది, సేఫ్గా ఉండొచ్చు. ఓకే డాక్టర్, ఎప్పుడు రమ్మంటారు హాస్పిటల్కి? ఇప్పుడే వద్దులే, ఒక 1 weekకి రండి. ఎందుకంటే తను చాలా నీరసంగా ఉంది. 1 week వస్తే స్కాన్ చేసి మిగతా టెస్ట్లన్నీ చేసి టాబ్లెట్స్ ఇస్తాను. ఇప్పటి మందమైతే నేను కొన్ని టాబ్లెట్స్ ఇచ్చానుగా, అవి వాడండి, సరిపోతుంది. మళ్ళీ చెప్తున్నాను, తనకి కంప్లీట్ బెడ్ రెస్ట్. బెడ్ మీదకి అన్నీ తీసుకొచ్చి ఇవ్వాలి. రాజు, వింటున్నావుగా? వింటున్నాను మేడం. ఇలాంటి టైంలో హస్బెండ్ సపోర్ట్ అయితే చాలా ఉండాలి రాజు. ఓకే మేడం, నేను తనని బాగా చూసుకుంటాను. మా అన్నయ్య వట్టప్పుడే కాలు కింద పెట్టనియాడు మా వదినది. ఇక ఇప్పుడు ప్రెగ్నెంట్ అని తెలిస్తే మొత్తానికి ఇక ఎత్తుకొనే తిరుగుతాడు. చచ్చిపోకు నీ అమ్మ. కనీసం కంగ్రాట్స్ అని చెప్పిన అవే అదినకు అన్నయ్యకు. కంగ్రాట్స్ అన్నయ్య. థ్యాంక్ యూ చెల్లమ్మ. కంగ్రాట్స్ అన్నయ్య అని గిటి ముఖం పెట్టి చెప్తావేంది? నువ్వు ఎటు పెట్టి చెప్తే అటు వచ్చి థ్యాంక్స్ చెప్పన్నా అవి నీకు. వస్తాడు తల్లి బిడ్డలు ఇద్దరు. నా రాణి ముఖం చూడు, ఎంత కళ వచ్చింది, ఎంత ముద్దు ఉంటుంది నా బిడ్డ. ఇది చూడిగా దీని ఎత్తుకపోయిన ముఖం పెట్టుకొని చూస్తుంది. ఇక ఈ ముద్దు దాని గురించి అయితే ఎప్పుడే అవసరం లేదు. మరి నేను వెళ్తాను రాజు. మేడం ఫీజు? లేదు 1 week వస్తారుగా, అప్పుడు తీసుకుంటానులే. ఇప్పుడు నాకు టైం అవుతుంది, ఓపికి టైం అయింది. ఓకేనా? ఓకే మేడం. జరగండి అనసూయమ్మ, జాగ్రత్తగా చూసుకోండి కోడల్ని. మళ్ళీ వారం తర్వాత వచ్చేసరికి తను స్ట్రాంగ్ అవ్వాలి నీ కూతుర్లా. ఇక వాళ్ళకి చెప్పుండ్రి మంచిగా తినాలని. అదేంటి, ఇంట్లో పెద్దవాళ్ళకి కదా చెప్తాము. ఇక నీళ్ళు పోసుకుంటుంది, గీడెందుకుంటుంది, తన అవ్వగారింటికి పోతుంది. వాళ్ళ అవ్వగారికి చెప్పుకోవాలి. వాళ్ళు ఏడ చూయించుకుంటారో ఏం చేసుకుంటారో మాకెందుకు ఇక. అదేంటి, నీ మనవాడు కాదా, నీకు బాధ్యత లేదా? అంటే మా దాంట్లో ఆచారం అట్లనే ఉంటుంది డాక్టరు. ఇప్పుడు నా బిడ్డ నీళ్ళు పోసుకుంటే వాళ్ళు మస్తు పైసలు ఉన్నోళ్ళు, అయినా వీడికి పంపిండా లేదా? గట్లా ఇక ఇది కూడా ఆడుకోతుంది వాళ్ళ ఇంటికి. ఆచారాలు ఎందుకు పాటించడం, ఉంచుకోండి మీరు ఇక్కడే. ఇక అయినా గీడుండి ఏం చేస్తుంది? ఇక ఓ పనా పాడా పోని, పానే వండని తినని. ఇక ఏమన్నా వేసుకొని ఇక తల్లిగారింటికి పోయి, తల్లిగారింట్లో ఉన్న స్వతంత్రం గీడుంటుందా? మళ్ళా పుసుక్కన ఇంతేమన్నా అయితే చేస్తే మళ్ళా ఓ అత్త చిన్నది కాదు, అత్త గిట్ల చూసింది అట్లా గత్త చూసింది అని నన్ను ఆడిపోసుకుంటారు. ఈ ఆడుకోతే తినని పండని ఏమన్నా వేసుకొని లేవని వంగని తుమ్మని పిత్తని. అయినా మా మమ్మీకి చేత కాదు డాక్టర్. ఏంటి అలా అంటున్నారు అందరూ? 1 month తను బెడ్ రెస్ట్ తీసుకోవాలి,
అసలు జర్నీయే చేయకూడదు రాజు. లేదు డాక్టర్, నేను లీవ్ పెట్టి నేను తనని చూసుకుంటాను. తనని ఎక్కడికి పంపించను, నా దగ్గరే ఉంచుకుంటాను. నేను చూసుకుంటాను తనని. చూసుకుంటావురా, చూసుకుంటావు. చెల్లె ప్రెగ్నెంట్ అయితే కనీసం ఏం తింటావురా అని కూడా అడగలేడు ఇంతవరకు. దాన్ని చూసుకుంటాడట, వండి పెడతాడు, అన్నీ చేస్తాడు దానికి. వెరీ గుడ్. నీలాంటి హస్బెండ్ ఉండాలి ప్రతి ఆడపిల్లకి. ఇంట్లో అందరు ఇలాగే ఉంటారనుకున్నాను. బ్రతికించావు రాజు, థ్యాంక్ యూ. నీకు నేను అసిస్ట్ చేస్తాను, ఓకేనా? ఏ టైం అయినా ఎప్పుడైనా నీకు ఏ డౌట్ ఉన్నా నాకు కాల్ చేయి. ఏ విషయంలోనైనా నేను నీకు అసిస్ట్ చేస్తాను, ఓకేనా? ఓకే డాక్టర్, థ్యాంక్ యూ. ఇక వీళ్ళ మాటలు వినకు, వీళ్ళని నమ్మకు. చూసావుగా ఎలా మాట్లాడుతున్నారు? ఇక నేను ఆయనకి కట్టమవుతుందనే మాట్లాడటానికి తెలియదా నా గురించి? వాడు కూడా గదే ఆలోచిస్తాడు, మమ్మీకి కట్టమవుతుందని ఇక లీవ్ పెడతా అంటాడు పాపం పోరడు. ఇంతమందిని కష్టపెట్టుకోవట్టే అది. ఓకే బాయ్ రాజు, బాయ్ రాణి, టేక్ కేర్. స్వప్న గారు, మీరు కొంచెం నవ్వుతూ హ్యాపీగా ఉండండి. మీ కడుపులో బేబీకి మంచిది కాదు ఇలా ఉంటే. దీని బొందా, ఇదో డాక్టరు, దీనికి వచ్చి ఇది వచ్చి నాకు చెప్తాంది. నేను పెద్ద పెద్ద అమెరికాలో ఉన్న డాక్టర్లతోటే చూయించుకుంటా, ఇక్కడుండి పెద్ద ఓవర్ యాక్షన్ చేస్తాను ఇది. ఇక దానికి పెద్ద పెద్ద అమెరికా డాక్టర్లే చూస్తారు నా బిడ్డకు. ఇట్లా నీ లెక్క చిన్న చిన్న డాక్టర్లు చూడరు నా బిడ్డకు. మేడం, ఈరోజు టాబ్లెట్ వేయమంటారా? నైట్ నుంచే స్టార్ట్ చేసేయండి అన్ని టాబ్లెట్స్ వేయడం. నేను ఎక్కువ టాబ్లెట్స్ ఏమి ఇవ్వను. తను ఇప్పుడు వీక్ ఉంది కాబట్టి కొంచెం ఇచ్చాను అంతే. ఈ నెల కూడా రాలేదు, ఇప్పుడే గిన్ని కథలు అడబట్టే నా కోడలు. ఇక 2వ నెల 3వ నెల ఇక డెలివరీ అయ్యేదాకా ఎన్ని కథలు పడుతుందో, ఎంత సతాయించుకుంటుందో నా కొడుకును. అనసూయమ్మ గారు, నోరు మూసుకోండి, జరగండి కాస్త. మంచిగా దాని ముడి మీద అన్నది డాక్టర్ ఒక్కటి, లేకపోతే దాని ముడి మీద ఒకటి బర్రెకిచ్చే ఇంజక్షన్ ఉంటుంది కదా పెద్దది, అదొకటి కూర్చోండి చక్కగా అవుతుంది. నన్నే జరగమంటాను, గిట్లా నోరాదా నీకు? అండ్ రాణి, నీకెవరూ లేరనుకోకు. నువ్వు ఇక్కడే ఉంటే మాత్రం నువ్వు డెలివరీ అయ్యేదాకా 2 రోజులకు ఒకసారి వచ్చి చూసి వెళ్తాను. మా ఇల్లు ఇటువైపే, మధ్యలో వచ్చి ఆగి మరీ నిన్ను చూసి వెళ్తాను ఎలా ఉన్నావు, అందరూ నిన్ను ఎలా చూసుకుంటున్నారు నని. హలో, దొంగబడి కావన్నని దానికి కంగ్రాట్స్ చెప్పానని అటు వీక్తాంది. ఎందుకు వినబడతలేదా? గిడ సిగ్నల్స్ లేవు కావచ్చు, బయటకు వస్తాను నాకు. అన్నయ్య జరుగు. వా, ప్రొద్దు నుంచి నడుము ఘోరంగా వస్తుంది. మమ్మీ నేను పడుకుంటున్నా. వీళ్ళ బిల్డప్లు. రాణి బంగారు, చాలా హ్యాపీగా ఉందిరా నాకు. లే రాజు, ఇక్కడ ఎందుకు అట్లా చేస్తున్నావు? డాక్టర్ చెప్పింది విన్నావు కదా, మొత్తం బెడ్ రెస్ట్ తీసుకోవాలి నువ్వు. 1 మంత్ అంట. 1 మంత్ ఏంది రాజు? డాక్టర్ చెప్పినట్టు వినాలి అంతే. ఎట్లా రాజు? ఎవరు చూసుకుంటారు అవన్నీ? ఎవరు చేస్తారు? అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతా. ఏమన్నది డాక్టర్? నీ ముందటనే చెప్పింది కదా జర్నీలు చేయొద్దని. నీకెందుకే, నేనున్నా కదా. 1 మంత్ లీవ్ పెట్టి నేను చూసుకుంటా. నీతోటి ఏడవుతుంది రాజు. మా అమ్మని ఇక్కడికి రమ్మనన్నా మరి. నీ ఇష్టమే, మళ్ళా మీ అమ్మని లేదో ఒకటి అంటారు, మళ్ళీ నువ్వు బాధపడతావు. అవును రాజు, ఖచ్చితంగా వీళ్ళైతే ఏదో ఒకటి అంటారు మా అమ్మను. మరి నీకు ఎందుకే, నేను చూసుకుంటా కదా. నా బంగారు తల్లికి నేను ఆ మాత్రం చేయలేనా? ఎన్ని చేస్తావే నువ్వు నాకు. ఇంకా ఇప్పుడు నేను నీకు ఒక్కదానికి చేస్తే 2కి చేసినట్టు. బొజ్జలున్న నా బుజ్జి తల్లి కూడా నా డాడీ నా కోసం ఎన్ని చేస్తున్నాడని సంతోషపడుతుంది. ఊకే బుజ్జి తల్లి అంటే రాజు, ఎవరైనా సంతోషం అనుకోవాలి. నాకు ఫస్ట్ బుజ్జి తల్లియే కావాలి. రానిలానే ఉండాలి, అది అందంగా. ఒకవేళ బాబు పుడితే పుట్టని, వానికో చికెన్ షాప్ పెట్టిస్తా. లే రాజు, మరి పాప అయితే? దాన్ని రానిలాగా చూసుకుంటా, కాలు కింద పెట్టకుండా. పాప అయితే చికెన్ షాప్ పెట్టిస్తావా? పాప అయితే రాణిలా చూసుకుంటావా? నడు. బర్రె వచ్చిందిరా, ఇద్దరు. హలో, గదే చూస్తాన్నా. ఈయన సోఫాలనే కూర్చునే తట్టున్నది కదా, సోఫాలో నన్ను కూర్చొనిస్తుందా లేదా? అటు ఇటు తిరుగుకుంటా మాట్లాడుతున్నా. కూర్చుందామంటే ఏడ జాగలేదు ఇంట్లో.
ఈ బర్రెదానికి కూర్చోడానికి ఏడ జాగలేదట బర్రె కొనాయికి. దీనికో పెద్ద బంగోయి చేయించాలి, అలా కూర్చుంటది. అక్కడ కూర్చో మమ్మీ. రాణి పక్కకు. స్వప్న లోపలికి పోయింది. సరే మంచి పెట్టేత్తన్న. ఏందిరా ఇక గాడ కూర్చుంటే మళ్ళా నేను చేయి దాకిచ్చినా ఏమన్నా దాకిచ్చినా అత్త కావాలనే నన్ను దన్నింది అంటది. ఎందుకు వచ్చిన రపరపతి ఈడ కూర్చుంటే ఇక నువ్వు కూర్చో ఇక నీ పెండ్లాం పక్కకు. మమ్మీ నా పెళ్ళానికి దిష్టి దింపేస్తే ఏమవుతుంది? ఏమైందిరా ఇప్పుడు నీ పెండ్లానికి? పిసపిసొర్రకు రాజు. ఏమోనే, మస్తు ముద్దుగా కనబడుతుంది. నీకు ముద్దు కనబడితే నువ్వు తిప్పేసుకో. ఓ నాకు గట్లాంటివి లేవురా, దిష్టిలు గవ్వి గివ్వి గట్లాంటివి నమ్మ నేను. పిసపిస పల్లెటూరి అన్ని. దొంగముండా, నీ బిడ్డ ప్రెగ్నెంట్ అయిందని తెలియంగానే దానికి దిష్టి దింపేయాలని నిలబడితివి అని. వాళ్ళ అత్తకు తెలుసో లేదో తిప్పుతుందో లేదో అని 100 సార్లు దిష్టి దింపేస్తుంది దానికి. దీనికట దిష్టి మీద నమ్మకమే లేదట. ఆయన ఏంద్రా మీకు ఇప్పుడు ఏం తొందర వచ్చింది? ఏంటిది మమ్మీ? కాదు ఇప్పుడే అవసరమారా? ఇంకొన్ని రోజులు ఆగుతాయేమో. అంతా కరవచ్చి మీద పడ్డట్టు గది ఇప్పుడే నీళ్ళు పోసుకునేంది? 2-3 ఏళ్ళు ఆగితే మంచిగా ఉంటుంది, కొంచెం ఎంజాయ్ చేయొచ్చు. ఎందుకు మమ్మీ, మేము మస్తు ఎంజాయ్ చేసినాం. పిల్లలు పుట్టినాక పిల్లలతోటి కూడా ఎంజాయ్ చేస్తాం. బిడ్డకేమో ఇప్పుడే కావాలని దానిలాడుతుంది అని అత్త మాట నాకు అని చెప్తుంది దానికి. ఏమోరా అత్త, నాకైతే నచ్చుతానే లేదు. ఇప్పుడే ఎందుకైందా అన్నట్టున్నది. నాకైతే ఇష్టమే లేదు. నాకైతే మీరు ఇప్పుడే కానుడు. దొంగబొడ్డి, ఇష్టం లేదేంది? ఆయన అబార్షన్ చేయించుకోమని చెప్తావేంది? ఇది మన చేతులు ఉంటుంది అత్తమ్మ. దేవుడు ఎప్పుడు ఇస్తే అప్పుడే తీసుకోవాలి. ఏమో నాకైతే ఇష్టమే లేదు. మీరు ఇప్పుడే కానుడు. ఓ దొంగముండా, ఊకే ఇష్టం లేదు అంటావేంది? ఇంకోసారి ఇష్టం లేదన్నా అనుకో, నేను కిందేసి తొక్కుతా. ఒకళ్ళు ఇష్టం వాళ్ళిగా, ఒకళ్ళు చెప్తే వింటారా? ఏ బద్మాషి, అగో నా బిడ్డ వచ్చింది. బద్మాషి మొకపుదానే ఏం చేస్తానవే? అత్త ఏమ్రో అంత మంచిదేనారా అల్లుడా? మంచిదే అత్త, నన్ను ఆశీర్వదించత్త. లేరా నాన్నలే. రాణి మా బొంబాయి అత్త. ఈ బద్మాషాడిది ఇంకా లేస్తానే లేదు. నేను వచ్చినా కూడా. ఎట్లున్నది దోస్తులు మన వీడియో? వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి దోస్తులు. మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. వీడియో ఎట్లుందో కామెంట్లో చెప్పుండ్రి. హైపు కొట్టుండ్రి. మళ్ళీ వచ్చే ఎపిసోడ్ లో కలుద్దాం. బాయ్ బాయ్. ఈ బర్రెదాని రోగం